హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. రీసెంట్‌గా నేను హాస్టల్ వెకేట్ చేసింది చూసే ఉంటారు. సో, ఆఫ్టర్ కమింగ్ హోమ్ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిన వెంటనే నా డే అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 5 బాదంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బాత్ కూడా చేసేసి మమ్మీ పూజ చేసుకుంటే కొంచెం వెళ్ళి అలా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. మినిమలిస్ట్ వాళ్ళది. నాకు పింపుల్స్ వచ్చినప్పుడు స్పాట్స్ ఉండిపోతాయి కదా, సో ఆ స్పాట్స్ పోవడానికి అనమాట. మంచిగా వర్క్ అవుతుంది. మాయిశ్చరైజర్ వచ్చేసి డాక్టర్ షేత్ వాళ్ళదే. ఆయిల్ ఫ్రీ. ఇట్ ఈజ్ వెరీ గుడ్. జస్ట్ మై స్కిన్ కేర్, మై బేసిక్ స్కిన్ కేర్. సో ఇదైతే స్పాట్స్ పోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. అసలు రాసుకున్నట్టు కూడా అనిపించదు అనమాట. గ్రీజీగా అస్సలు ఉండదు. అండ్ ఇది కొంచెం ఓకే. నాకైతే సెట్ కాలే. ఇఫ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ గ్రీజీ అనిపిస్తుంది. నా దగ్గర ఈ టింట్ ఉంటుంది. సో ఈ టింట్ కొంచెం వేసుకొని దానిపైన లిప్ బామ్ అప్లై చేస్తే ఇట్ లాస్ట్స్ లాంగ్ అనమాట. అంతే నా స్కిన్ కేర్ వచ్చేసి. నేను మినిమలిస్ట్ ప్రోడక్ట్స్కి రీసెంట్గానే చేంజ్ అయ్యాను. యాక్చువల్గా ఇంతకుముందు డాక్టర్ షేత్ యూస్ చేసేదాన్ని. అవి చాలా మంచిగా వర్క్ అయ్యాయి నా స్కిన్కి. నాది కొంచెం చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఏం యూస్ చేసినా చాలా తొందరగా రియాక్ట్ అయిపోతాయి. సో ఒకసారి మినిమలిస్ట్ కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసా, కానీ వర్క్ కాలేదన్నమాట అవి. డేలో ఫ్రెష్ అయిపోయినాక నా ఫస్ట్ థింగ్ అయితే టు డూ లిస్ట్ చేసుకుంటా. టు డూ లిస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అవుతాయి. అండ్ టు డూ లిస్ట్ అంటే ఏముంటాయి, నాది ఎవ్రీడే ఒక షార్ట్ వస్తుంది కదా, ఒక షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియో ఎడిట్ అండ్ దానికి వాయిస్ ఓవర్ ఉంటుంది. అండ్ వీక్లీ 3 times నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నా. ఎవ్రీ వెన్స్డే, ఫ్రైడే అండ్ దెన్ సండే అనమాట. నేను కూడా రీసెంట్‌గానే టు డూ లిస్ట్ రాయడం స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే చాలా చేంజెస్ చూసాను. యాక్చువల్‌గా ఏదన్నా టాస్క్ రాసుకునే ముందు, ఏదైనా డేలో కంప్లీట్ చేయాలనుకునే టాస్క్ రాసే ముందు మీరు పక్కన టైం కూడా మెన్షన్ చేస్తే, ఆ టైంకి ఈ టాస్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా అనేసి మీకు గుర్తుంటుంది. సో దట్ ఇట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్ అండ్ మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేసేలా చూస్తారనమాట. నేను రీసెంట్‌గానే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. నేను ప్రస్తుతానికి యూజ్ చేసే ఎడిటర్ యాప్ వచ్చేసి మోవావి వీడియో ఎడిటర్ 25. నాకు ఎడిటింగ్‌కి ఫోనే చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. షార్ట్స్ అయితే అందులోనే ఎడిట్ చేస్తున్నా. లాంగ్ వీడియోస్ కొన్ని మోర్ దెన్ 10 minutes అట్లా ఏమన్నా ఉంటే విఎన్ యాప్ సపోర్ట్ చేయట్లేదనమాట. తొందరగా లోడ్ అవ్వట్లేదు. ఒక 20 minutes, 30 minutes తీసుకుంటుంది వీడియో లోడ్ అవ్వడానికి. సో అందుకే ల్యాప్‌టాప్‌లో కూడా అలవాటు చేసుకుంటున్నా ఎడిటింగ్ చేయడం. ఎవరైనా ట్రై చేయకపోతే అది ట్రై చేయండి. విఎన్ షార్ట్స్‌కి బాగుంటుంది. లాంగ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ బాగుంటుంది. కాకపోతే అది లాంగ్ వీడియోస్‌కి హ్యాంగ్ అవుతుందనమాట. సో అందుకే లాంగ్ వీడియోస్ ఇందులో ఎడిట్ చేస్తున్నా, షార్ట్స్ అందులో ఎడిట్ చేస్తున్నా. సో ఇది కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా యూస్ చేయడానికి, అందుకే ఇది యూస్ చేస్తున్నా. ఫస్ట్ నా టు డూ లిస్ట్ అంతా రాసేసి తర్వాత ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తా. అది కూడా కొంచెం కంప్లీట్ అయినాక ఇంట్లో మమ్మీకి కొంచెం హెల్ప్ కావాలంటే క్లోత్స్ అన్నీ ఫోల్డ్ చేసి, అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై రెసిపీ చేస్తుందనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. 10-15 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని మీకు సరిపోయేంత, అండ్ అది కొంచెం వేడైన తర్వాత
కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం ఆయిల్‌లో వేగాక మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది కదా కరివేపాకుది. ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ అందులో వేసేసి మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయాలి. సో దట్ సాల్ట్ అంతా మొత్తం ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతుంది కదా! తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఒక 5-7 మినిట్స్ అట్లా వదిలేయాలి. అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం ఒక 2 మినిట్స్‌లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా కారం కూడా వేసుకొని ఒక 1 మినిట్, 2 మినిట్స్ అట్లా సాటే చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ రెసిపీ వచ్చేసి పప్పు లేదా రసం దీనిలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. అలా నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ తర్వాత నా వ్యానిటీ అంతా రీఆర్గనైజ్ చేసుకున్నా. మొన్ననే హాస్టల్ నుంచి వచ్చాను కదా! థింగ్స్ అన్నీ చాలా అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉంటే అవన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకున్నా. నేను బేసికల్‌గా అసలు టీ ప్రిఫర్ చేయననమాట. ఇయర్‌లీ 3 టైమ్స్, 4 టైమ్స్ తాగుతా అంతే. కానీ ఆ రోజు ఎందుకో జింజర్ టీ తాగాలనిపించి చేసుకున్నా అనమాట. నా ఒక్కదానికే కాదు ఆ క్వాంటిటీ అంతా. ఇంట్లో మేము 4 మెంబర్స్ ఉంటాం గదా! 4 మెంబర్స్‌కి కలిపి ఆ క్వాంటిటీ అనమాట. ఈ మైక్ వచ్చేసి నేను రీసెంట్‌గానే తీసుకున్నాను. ప్రోట్రోనిక్స్ బ్రాండ్ అనమాట. ఇది నాకొచ్చేసి 2400 పడింది ప్రైస్ అయితే. అండ్ ఇది ఆన్‌లైన్‌లో అయితే 2200 ఎంతో ఉంది. నేను ఇది స్టోర్‌లో తీసుకున్నా. నేను ఇది ఒక 2 డేస్ యూజ్ చేస్తే క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది కదా! సో దట్ నేను మీకు రివ్యూ చెప్తాను. బావుందా? వర్తా కాదా అనేసి. నాకున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి అలా కాసేపు టెర్రస్ పైకెళ్ళి టైమ్ స్పెండ్ చేశా అనమాట. ఈ మధ్య ఈవినింగ్ టైమ్ వెదర్ చాలా కూల్ అయితుంది కదా! హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత నా డే అయితే ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ది అదర్ వీడియో. బై గైస్.